ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 27వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి జూన్ నెల 27వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజు అంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి ఉత్సాహంతో, మంచి ఆనందంతో మీరు చేస్తారు. అలాగే దానివల్ల ఏంటంటే మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా విజయవంతమై మంచి సత్ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని గమనించాలి. ఆరోగ్యం కూడా మీకు బాగా సహకరిస్తుంది. గతంలో ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగా సహకరిస్తుంది. ఆదాయం కూడా మీకు అన్ని రకాలుగా మీకు అందుతుంది. మీరు ఆశించిన ఆదాయం, మీకు కావాల్సిన ఆదాయం అంతా కూడా మీకు తప్పకుండా మీకు చేరుతుంది, సమయానికి మీకు చేరుతుంది. దానివల్ల మీ కార్యక్రమాలన్నీ కూడా మీరు విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శారీరక సుఖం కూడా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ఒక రిలాక్స్డ్ మైండ్తో ఉంటారు. మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడుపుతారు. తమ నచ్చిన వాళ్ళతో లేకపోతే వాళ్ళ పార్ట్నర్స్తో చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటారు. అలాగే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. దాంపత్య జీవితం అనుకూలంగా ఉంటుంది. సంసార జీవితం అనుకూలంగా ఉంటుంది. అలాగే తమకు నచ్చిన వ్యక్తులతో కూడా వాళ్ళు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం అన్ని రకాలుగా పెరగటం వల్ల ఒక రకమైన మానసికమైన స్థైర్యం మీకు వస్తుంది. దానివల్ల మీరు మరింత ఉత్సాహంతో, మరింత ఆనందంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ యొక్క ప్రతిభా పాఠవాలకి, మీ యొక్క ప్రతిభా సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు. దానివల్ల మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఈ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని హ్యాపీగా సంతోషంగా మీరు ఈ రోజంతా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మీకు నచ్చిన, మీరు మెచ్చిన వస్తువుల్ని మీరు ఖచ్చితంగా కూడా మరి బహుమతిగా పొందటం కానీ, సేకరించుకోవటం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మీకు నచ్చిన వస్తువుల్ని మీరు సేకరించుకుంటారు. మీకు నచ్చిన వస్తువుల్ని మీరు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని గౌరవించేవాళ్ళు మీకు ఆ వస్తువుల్ని బహుమతిగా ఇవ్వటం వల్ల మీకు మరింత ఆనందం దక్కుతుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున అంటే కొంచెం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఫలితాలన్నీ కూడా మీరు పనులు చేస్తే కనుక ఫలితాలన్నీ కూడా మీకు సానుకూలంగా మారుతాయి, మీకు అనుకూలంగా మారుతాయి. దానివల్ల ఏంటంటే మీరు చాలా వరకు మానసికమైన ఆనందంతో, మానసికమైన ప్రశాంతతతో మీరు గడపడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఆ మనస్సు చాలా ఉల్లాసంగా ఉండడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అంటే ఏ కార్యక్రమం చేపట్టినా కూడా మీరు హ్యాపీగా సంతోషంగా మీ కార్యక్రమాలు చేపట్టడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున మీరు శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళందరూ, క్రియేటివ్ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా వరకు, సృజనాత్మక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా వరకు, సాంకేతిక రంగాలు, సృజనాత్మక రంగాలు
ఇలాంటి రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే విద్యార్థులకి ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత కుదురుతుంది, చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. వారు చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల వాళ్ళు చదివిన చదువు అంతటికీ కూడా మంచి దానికి తగ్గట్టుగా జ్ఞాపక శక్తి కూడా వృద్ధి అయ్యి దానివల్ల వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను పొందుతారు, విద్యలో మంచి ప్రతిభని వీళ్ళు ప్రదర్శిస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఈ రోజున చాలా వరకు కూడా మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. అలాగే స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా చాలా వరకు ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అంటే మీరు చేస్తున్న పనుల్లో కొంచెం శ్రమ ఉండటం వాస్తవమైనప్పటికీ ఆ శ్రమ ఉన్నప్పటికీ కూడా మీకు ఫలితాలు సానుకూలంగా రావడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఖచ్చితంగా కూడా మీ యొక్క తోబుట్టువులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీకు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. అంటే వాళ్ళకి మీకు కోల్డ్ వార్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే కుంభరాశి వాళ్ళు కాబట్టి. ఎందుకంటే వీళ్ళు చేసే పని వాళ్ళకి నచ్చదు, అందువల్ల అది అలాగే కంటిన్యూ అవుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి రాజకీయ నాయకులది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా రాజకీయ నాయకులకి కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే వాళ్ళందరికీ కానీ వ్యవసాయ రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కానీ భూ సంబంధమైన వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ అందరికీ కూడా సానుకూలమైన ఫలితాలే రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు కనకధారా స్తోత్రాన్ని మీరు పఠించండి. ఈ రోజున మీరు కనకధారా స్తోత్రాన్ని పఠించండి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దానివల్ల మీకు అమోఘమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ప్రేక్షకులంతా కూడా అంటే ఈ కుంభరాశికి చెందిన జాతకులంతా కూడా ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలే పొందుతారు, అనుకూలంగానే ఉంటుందన్న విషయాన్ని, అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.